ఇదిగోండి సాయి గారు సాయన్న నారి నారే మాయల మారే. ఓకే వాడంటే వీడియోలో నువ్వు పోతేనా చూడు ఇన్స్టాగ్రామ్ లైక్ లేవో వీడియో నేను నీకు రాఖీ కడుతున్నా నువ్వు నా ఇంటికి 2 లక్షలు ఇవ్వాలి సరేనా తల్లి వినవే నా తల్లి వినవే నీ అన్నను. ఇప్పుడు అంటే 2 lakhs అంటేనే పెడుతుంది అది కొట్టు. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరని. ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే. అట్లీస్ట్ అదే లే 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 లే. సరే ఇప్పుడు ఏం చెప్పు. హ్యాపీ రక్షాబంధన్. నేను కమ్మిన వెలుగై. సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ గ్రేషన్. ఏందో ఏమో ప్రయత్నాలు చేస్తుంది డబ్బుల కోసం ఇదంతా ప్రేమ అయితే కాదు ఫేక్ ప్రేమ మీ తమ్ముడు ఉండదులే మీ తమ్ముడు అనుకుంటున్నా ఫస్ట్ ఆయనకే రాఖీ కట్టాడు కట్టేసి కదా తీసుకుంటా నిజంగా నేను రెడీ అంటున్నా. నేను కూడా రెడీ మీరు రెడీ అయిపోతే మళ్ళా మేమెందుకు చెప్పరా? ఇదిగోండి సాయి గారు సాయన్న నారి నారే మాయల మారే. సన చెల్లి ఫస్ట్ మీ అన్న బంగారం బిల్డప్ దెంగ ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నా నీతో అంతే. లాస్ట్ ఇయర్ ఎలాగో నువ్వు ఉన్నావు కాబట్టి మళ్ళీ ఏం పోతుంది చెప్పావు నువ్వు ఉంటే అడిగా ఇప్పుడు ఓకే వాడంటే వీడియోలో నువ్వు పోతేనా చూడు ఇన్స్టాగ్రామ్ లైక్ లేవో వీడియో ఒకసారి చూడవా అది నువ్వు బ్రేకప్ వీడియో నా మీద వేసుకున్నావు నేను అందులో అందుకోసమే పోయింది పేడలు తెచ్చి ముట్టుకోకు పేడలు కడుకోడు 200 పెడితే 200 పీసులు ఇస్తాడు. అన్నాయని మళ్ళీ తీసుకురావాలా పెళ్లి కొడుకు నేను పట్టుకుంటా పట్టుకోరా పట్టుకోను. నేను పట్టుకుంటా ఫైనల్లీ 7 పెళ్లి చేసుకుంటావు సన వల్ల ఏమన్నా అంటారు ఇంకో చెల్లెని తీసుకొచ్చి సన చెల్లెని ఎప్పుడా అంటే నాకు ఈ రోజు నుంచి ఇద్దరు అరే బొట్టు తుడుచుకో ఇట్లా ఇట్లా తుడుచుకోరా రిషి సిగ్గుందా లేదు. ఇట్లా ఇట్లా నిజంగా ఏం చెప్పు. రాఖీ కట్టాలి అంతేనా? నేను నీకు రాఖీ కడుతున్నా నువ్వు నా ఇంటికి 2 లక్షలు ఇవ్వాలి సరేనా తల్లి వినవే నా తల్లి వినవే నీ అన్నను. అరే లక్ష ఇచ్చింది ఎవరు పట్టించుకుంటారా సరే ఇస్తా. 2 lakhs కదా ఇప్పుడు అంటే 2 lakhs అంటేనే పెడుతుంది అది కొట్టు. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరని. అర్థం కట్టద్దు ఈ రెండే కట్టాలి కట్టద్దు ఏమి ఇవ్వగలమ్మా. హోంవర్క్ రాసినవా? 2 lakhs ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి మళ్ళీ నువ్వు మర్చిపోతుంది ఇప్పుడు మళ్ళీ 1 lakh అన్నావు కదా 1 or 2 lakhs ఇస్తా లేదు రచన లాస్ట్ 2 lakhs చెప్పిండు 2 lakhs ఫిక్స్ అయినా ఫస్ట్ చెప్పిన 1 lakh నాకు ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ 1 నుంచి 5 lakhs అంటే 5 lakhs ఫిక్స్ అదే చూసేలా ఒక ఇస్తాలే 1 కోటి రూపాయలు అవసరం లేదు ఇల్లు కొని ఇస్తాలే అని అంటే ఇల్లు కొని ఇస్తాను అన్న ఎవరికైనా నమ్మేసింది నన్ను. లాస్ట్ ఇయర్ వేసింది ఏడో వాడేసినావు. అవును నీ గోల్డ్ బ్రాస్లెట్ ఏది కనబడతలేదు. ఎక్కడ అది ఇంత కష్టపడి బర్త్డే గోల్డ్ బ్రాస్లెట్ ఇస్తే ఏం చేసి దాన్ని తాకట్టు పెట్టి రాయని చెప్పు పర్లేదు. ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే. అరే దూది పేడరా నీకోసం పేడ తెచ్చింది ఎందుకు అట్లా సగం సగం తింటున్నావు.
వాడు కూడా పెట్టు పాపం, వాడు కూడా నోరు ఇట్లా పాపం చూస్తున్నాడు. 200 అరే, తినలేదంటే లేదురా బాబు నువ్వు. కావాలని చేస్తారు. ఒకటో మీ అన్నకి ఏమండి? చాలా మంది చెల్లెలు మిస్ అయ్యారు. నేను ముక్కలా నువ్వు ముక్కలా నాకు నువ్వు మొక్కాలి. చలాకి పిల్ల పైన ఫిక్స్ అయిపోయా, అందాల హంగు చూసి డంగైపోయా. నేనెందుకు మొక్కాలి మరి వాడుతుంది? అయితే అవును మరి. నేను మొక్కాలా? అన్నది ముక్కలే ఏది ఇప్పుడు అన్న ఆశీర్వదించేది కావాలి అందరికి. ఓ అన్నయ్య సరే నువ్వు ఎగ్జిట్ మాకు షార్ట్ వీడియోలు పడితే ఇక్కడ నుంచి. అవ్వా నీ అమ్మ దొరికే టైం వస్తుంది. అట్లీస్ట్ అదే లే 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 ఊరుకో ఊరుకో. అట్లీస్ట్ ఈ నెల నింటైనా సేవింగ్స్ పెట్టుకోండి, నానా ఖర్చులు పెట్టకండి, లైఫ్ లో సెటిల్ అవ్వండి. ఇంకా బాగా థ్యాంక్స్ అన్న, నీకు రాఖీ కట్టేసిన. కొట్టుకొని తావకండి. వెళ్ళిపో, ఇంకొకసేపు అయితే మన ఇజ్జత్ మొత్తం తీస్తారు కెమెరా. అంతేనా? వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నా అయితే. దానికోసం అంటే గొప్ప చెప్పు, గొప్పగంటే చెప్పురా, గొప్పగంటే చెప్పు దానికి. సరే వీళ్ళు ఇల్లు కొన్నప్పుడు కొన మీ జీవితంలో కొన్నారు, నీకేమో నా తాగుడు తినుడు ఎవరు తాగుతారు? నీ పేరు మీద 3000 అప్పించా పప్పు కింద నాకు సంబంధం లేదు. నీ రెవెన్యూ కూడా లేదురా. మొన్న కోటర్ మీరు ఇల్లు చూపిన పైసలు కూడా నీ దాంట్లో వేసినారు. నాతో 4000 నా దాంట్లో ఎందుకు ఇస్తావు? నా దాంట్లో రాఖీ కదా. సరే ఇప్పుడు ఏం చెప్పు. హ్యాపీ రక్ష. హ్యాపీ రక్షాబంధన్. ఉంటే చెప్పు గొప్పగా సన గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? సనా అంటే నా తమ్ముడు కన్నా సన ఎక్కువేం కాదు. ఇట్లా ఇప్పుడు చూడు. సన కూడా నాకు చాలా ఎక్కువే, అండ్ సన కూడా మంచిదే. వీళ్ళిద్దరు బాగుంటారు, అంటే ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కానీ చిన్న చిన్న గొడవలు ఏం చేయలేదు. మీరు ఈ గొడవలకి మీరు నా కామెంట్ సెక్షన్ లో నింపకండి ప్లీజ్. మా టీం లో డౌట్ అడగమన్నా కామెంట్ లో ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ఇది ఒక అబ్బాయిని తెచ్చుకుంటే ఒక అమ్మాయిని తెచ్చుకుంటే ఆడు వేరే అమ్మాయిని ఇది వేరే అబ్బాయిని పెళ్లి ఓకేనా అడగమన్నారు. ఎందుకంటే కామెంట్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చేది మేము అక్కడ దాకా రాణిస్తామా? ఒకవేళ రాణించారంటే ఇప్పుడు అలాంటి వీడియోలు కొడతారండి మీరు. అడుగుతున్నారు ఫ్యాన్స్ కామెంట్లలో. ఒకవేళ సనక్ ఇష్టం, సనక్ అంటే ఇష్టం, ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒకళ్ళని ఉంచుకుంటాడు, అన్న ఒకళ్ళని పంపిస్తాడు అని బయట టాక్ అన్నమాట. ఇద్దరికి మీరు హ్యాపీగా ఉంటే మీరు ఏదైనా ఒకటి. సరే నాకు కొన్ని విషయాల్లో సన ఇష్టం, కొన్ని విషయాల్లో వీడి ఇష్టం. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అల్లుపై ఉన్నావా. నా మాట వీళ్ళెవరు కాదు, నాకు మను అంటే ఇష్టం. అది ఆబ్వియస్ గా మనగాడు ఎప్పటి నుండి కానీ మేము అడిగేది సాయి ఇష్టమా సనా ఇష్టమా? సనా ప్రేమలో ఇష్టం, సాయి నమ్మకం ఇష్టం. అది వేరే. పర్సనల్ నమ్మకాలా? ఇది ఎట్లా తెలుసా? వద్దులే వీడియో అని చెప్తే ఇప్పుడు అవి ఏమనుకుంటారు నా గురించి? ఏం లేదు, నువ్వు కూడా మంచిదానివే, మంచిగా ఉంటుంది చాలు. ఓకేనా? టైం పాస్ చెప్తుండే. ఇప్పుడు వెళ్తున్నా పబ్బకి లేదా? పిలవలే కాను రావాలి. పబ్లిక్ రాఖీ కడతాంటేనే పోతున్నాం మేము. రాఖీ అంటే ఏంది? మనకి రక్షగా ఎవరంటే నువ్వు పబ్బమ్మలు అందరికి రక్షగానే ఉంటావు నాకు తెలుసు. ధర్మాలు అక్రమాలు క్యాన్సర్ అయితే అంతు తెలుసు ఆన్సర్ ఉందిలే. నీకు తెలియదు స్టోరీలు, మంచి మంచి స్టోరీలు చేస్తున్నాడు బయట. చాలా పెద్ద పెద్ద స్టోరీలు. కేజీఎఫ్ సినిమా ఇద్దరు బ్యాచిలర్స్ సేమ్ ఉంది చూపించబెట్టు. ఇద్దరు కలిసి వచ్చిగా. అవును. కార్లు ఎంతకి ఆడెందుకు కాదు, నేను మౌనిక నా కార్లు ఎంతకి కట్ చేసుకో, మర్చిపోకు. ఎందుకు కట్ చేస్తావు? బ్రో నీ కార్డ్ అంటే నా సేవింగ్స్ 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి, నీ 2 లక్షలు 12 లక్షలు ఉంటాయి నీ దగ్గర. 10 లక్షలా?
మళ్ళీ నీవే అంటే 10,000 నెలకు పెడితే happy happy అవుతా. ఇన్ని లక్షలు వచ్చి ఏడ పెడుతున్నాడు 10 లక్షలు నావి 2 లక్షలు నీవి మొత్తం 12 lakhs నీ అకౌంట్ లో 2 లక్షలు అంతే వదలది. వద్దులా ఫిక్స్ అయిపో 2 లక్షలు సరే 10 లక్షలు రూపాయలు. ఇప్పుడు ఏమని తెలుసా సనా చెప్పు నేను చెప్పేది వైపు ఇగో అమ్మ తోడే చెప్తున్నా, నేను ఎప్పుడు సంతోషపడతా తెలుసా ఈ విషయంలో. అట్లీస్ట్ నెలకు ఒక 20,000 సేవింగ్ గా పక్కన పెడితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సరే నేను ఒకటి చెప్తా అది చెప్పు సనా సనా నీకోసం నీకోసం మీ ఇంటికి మీ ఇంటికి నేను 10 లక్షలు ఇస్తా చెప్పు ఇప్పుడు చెప్పబోతే మంచిగా కాదు. నా దగ్గర ఏదో 10 లక్షలు. సరే 2 లక్షలు ఇస్తాను. విలువ అనుకో, విలువ అనుకో, 2 లక్షలు ఇస్తాను. ఓకేనా? ఓ రక్షబంధని కలిపి అమ్మో పెట్టుకుంటున్నా. నీ చేతి క్యాష్ మళ్ళీ దాన్ని నీళ్ళ పాలు చేస్తారు. నేను చేస్తానా లాస్ట్ టైం బర్త్డేకి ఇచ్చిన బ్రాస్లెట్ కనబడతలేదు. మద్యపాలు ఏడ చేస్తాడు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇల్లు ఈ మంత్ అట్లీస్ట్ ఒక 50,000 సేవింగ్ పెడదాం అనుకున్నా వెళ్ళి. సరే అని చెప్పి అన్న 60,000 పెట్టినా పెట్టుబడి అర్థమైతే ఎటు పోతే మీరే తీసుకురు. నేను తీసుకురా 4,000 ఇల్లు కిరాయి అని, ఆ పోటర్ అని, ఈ మీ మమ్మీ పోటర్ నా బిల్లు కాదు వాళ్ళ మమ్మీ అని, ఆ సార్ వైజాగ్ పోయారు కార్ డీజిల్ అని. అంటే వైజాగ్ ఉన్నంతసేపు కార్ బానే ఉంటది అంటే కరెక్ట్ మనం పిలిచే ఒక రోజు ముందు కార్ ఖరాబ్ అయిపోతుంది అనమాట అది. రాబిన్ హుట్టు కలికితే ఉండదు ఫుడ్డు పట్టుకో నిండిన బ్రెడ్ నాలోనే అద్దెక్కు నిజంగా ఆయిల్ పంప్ లీక్ అయింది, ఆయిల్ లీక్ అయింది, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, కీస్ కనిపించట్లేదు. అక్కడ టీవీలో వాళ్ళు కొడతారు. ఈ రోజు బస్ బుక్ చేసుకుంటే అది 4 గంటలకు బుక్ అవుతుంది అనమాట. ఎందుకన్నా పదవి తీస్తున్నా నిజాలు బయటకు వస్తుంది కొంచెం. అరే బాగున్నా. సో ఎనీవే మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మిగతా వీడియోలు కంప్లీట్ చేస్తాం.